బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవుల కోసం అనేక మంది సీనియర్ నాయకులు తీవ్రంగా ఆశించారు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్కు పివిఎన్ మాధవ్లను అధ్యక్షులుగా నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలు రెండు రాష్ట్రాల్లోని పార్టీ వర్గాల్లో సంచలనం రేకెత్తించాయి. ఈ పదవుల కోసం ఎంతో కాలం నుంచి కష్టపడిన నాయకులకు ఈ నిర్ణయం నిరాశ కలిగించే అవకాశం ఉంది. అయితే వస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణలో రామచంద్రరావు ఎంపికకు కొన్ని ముఖ్య కారణాలున్నాయని తెలుస్తోంది. ఆయన బీజేపీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆర్ఎస్ఎస్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇది పార్టీ సంస్థాగత బలోపేతానికి ఉపయోగపడనుంది. రామచంద్రరావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారైన కార్యకర్తల మధ్య ఆయనకు మంచి పేరు, ఆదరణ ఉన్నాయి. రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ బలం పెంచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ నియామకం కూడా గమనించదగిందైంది. ఆయన బీజేపీలో మంచి పేరున్న నాయకుడు. ఎమ్మెల్సీగా చేసిన అనుభవం కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. ఆయన తండ్రి పివి చలపతిరావు 1980-86 మధ్య ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాధవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఒకవేళ మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడైతే రాష్ట్రంలో బీసీ ఓటర్లను ఆకర్షించగలరని పార్టీ నమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కూటమిలో ఉంది. ఈ కూటమిని మరింత బలోపేతం చేయడంలో మాధవ్ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని హైకమాండ్ ఆశిస్తోంది. ఈ నియామకాలతో బీజేపీ రెండు రాష్ట్రాల్లోనూ తన సంస్థాగత శక్తిని పెంచుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలో రామచంద్రరావు యొక్క రాజకీయ అనుభవం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు స్థానిక ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాధవ్ ద్వారా టీడీపీ, జనసేనతో సమన్వయం పెంచడంతో పాటు గ్రామీణ స్థాయిలో పార్టీని విస్తరించాలని అధిష్టానం భావిస్తోంది. జాతీయ నాయకత్వ నిర్ణయం ఏదైనప్పటికీ తెలంగాణలో రామచంద్రరావు ఎంపికపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి సీనియర్ నాయకులు ఈ పదవి కోసం ఆశించారు. కానీ హైకమాండ్ వారిని పక్కన పెట్టి రామచంద్రరావును ఎన్నుకోవడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభావం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం టీడీపీ, బీజేపీ సంబంధాలను బలపరిచేందుకు ఒక రాజకీయ చర్యగా భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లతో గట్టిగా పోటీ పడాలని భావిస్తోంది. రామచంద్రరావు నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనతో కలిసి వైసీపీకి ధీటైన ప్రత్యర్థిగా నిలవాలని బీజేపీ ఆశిస్తోంది.